బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి సమంత మరోసారి తన ఇన్స్టా పోస్ట్ తో వార్తల్లోకి ఎక్కారు. 2025లో తన రాశి వారికి ఇలా ఉండబోతోంది అంటూ సమంత పోస్ట్ చేశారు. మళ్ళీ లవ్ మ్యారేజే చేసుకుంటా, అందమైన పిల్లలు పుడతారు, మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ అవుతానంటూ తను ఇందులో పోస్ట్ చేశారు. ఏడాది మొత్తం బిజీ అయిపోతా, జాబ్ పరంగా బాగుంటుంది, ఫుల్గా డబ్బులు సంపాదిస్తా, ఇలా ఈ స్టేట్మెంట్ ని ఆవిడ తన 2025 భవిష్యత్తును ఉద్దేశించి ఈ రకంగా ఉండబోతుందంటూ పోస్ట్ చేశారు. మీరు చూడొచ్చు తారస్, వరిగో, క్యాప్రికాన్. ఇక్కడ మీరు చూడొచ్చు 3 రాశుల వారికి, వృషభ, కన్య, మకర రాశి వారికి 2025 ఈ రకంగా ఉండబోతోంది. ఎక్స్పెక్ట్ ఇన్ 2025 అంటూ మెన్షన్ చేశారు. అండ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఇయర్, చాలా బిజీగా ఉండబోతున్నాను. ప్రోగ్రెస్ ఇన్ యువర్ క్రాఫ్ట్ అండ్ ఎర్నింగ్ మనీ మోర్ ఫర్ ఇట్. సో చాలా వృత్తిపరంగా చాలా ఉన్నత శిఖరాన్ని అధిరోహించి చాలా మంచి డబ్బులే సాధించే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటాను. ఎ వెరీ లాయల్ అండ్ లవింగ్ పార్ట్నర్. ఇక్కడ మీరు చూడొచ్చు మరోసారి వెరీ లాయల్ అంటే చాలా హానెస్ట్గా ఉండేటువంటి ఒక లవింగ్ పార్ట్నర్ కూడా రాబోతున్నారంటగా ఆవిడ అందులో మెన్షన్ చేశారు. కంప్లీషన్ ఆఫ్ బిగ్ గోల్స్ యూ హ్యావ్ హ్యాడ్ ఓవర్ ద ఇయర్స్. చాలా పెద్ద గోల్స్ రీచ్ కాబోతున్నాను. కొన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ కళల్ని ఈ సంవత్సరం సాధించబోతున్నాను. మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్, అన్ ఆపర్చునిటీ టు రిలోకేట్, బెటర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అంటూ కూడా మెన్షన్ చేశారు. మొత్తం మీద ఆర్థికంగా బలంగా ఉంటాను, నమ్మకం, ప్రేమను అందించేటువంటి భాగస్వామిని పొందుతాను, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తాను, మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటాను, మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటాను. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే తన మెంటల్ స్టెబిలిటీ, స్ట్రాంగ్గా ఉంటాను, హెల్త్ పరంగా బాగా ఉంటాను, మంచి అవకాశాలు వస్తాయి, ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ గోల్స్ నెరవేర్చుకుంటాను. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తను పెట్టిన పోస్ట్లో మీరు చూడండి 4th స్టేట్మెంట్ మీరు చూడండి, ఏ వెరీ లాయల్ అండ్ లవింగ్ పార్ట్నర్. అంటే దీన్ని బట్టి చూస్తుంటే 2025లో మరోసారి సమంత పెళ్లి పీటలు ఎక్కబోతోందా, మరోసారి ఆవిడ పెళ్లి చేసుకోబోతున్నారా అనే ఒక సస్పెన్స్ అయితే కనబడుతున్నాయి. దాంట్లో కూడా లవింగ్ పార్ట్నర్ అంటూ మెన్షన్ చేశారంటే నమ్మకం మరియు ప్రేమను అందించేటువంటి భాగస్వామిని, అంటే మరోసారి లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా అనే ఒక అనుమానం అయితే కదుగుతోంది. పెద్ద ఎత్తున ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్గా మారడమే కాకుండా టాలీవుడ్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోసారి సమంత ప్రేమ వివాహం చేసుకోబోతున్నారా? ఆవిడ పోస్ట్ అర్థమేంటి? మీకేమర్థమైంది? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్, మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, సమంత మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం కూడా పెట్ లవ్ చాలా ఎక్కువ, అంటే అన్నిటికంటే కుక్క ప్రేమే మంచిదన్నట్టుగా పెట్టారు. సాషా లవ్ ఈజ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ అని పెట్టారు. ఇప్పుడు మరొక పోస్ట్తో సంచలనం రేపుతున్నారు. తన రాశి అది మకర, కన్య, వృషభ రాశి వారికి ఏ రకంగా ఉంటుందంటూ మెన్షన్ చేసినటువంటి ఈ స్టేట్మెంట్లో లాయల్ అండ్ లవింగ్ పార్ట్నర్ అనే దాన్ని ఎలా చూడాలి? ప్రజెంట్ ఈ పోస్ట్ పైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది? రోజుల తర్వాత ఒక పాజిటివ్ సోషల్ మీడియా పోస్ట్ అయితే పెట్టింది అనుకోవచ్చు. ఒక 3 రాశుల వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది ఒక కామెంట్ రూపంలో, ఒక రీల్ రూపంలో తనైతే ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఎందుకంటే తనకు కూడా 3 రాశుల్లోనే సంబంధించింది కాబట్టి ఆ రాశుల గురించే సమంత చెప్పింది అనుకోవచ్చు. 2025 సంవత్సరం ఈ 3 రాశుల వారికి చాలా పాజిటివ్ గా ఉంటది అని సమంత చాలా ఆనందంగా పెట్టిందనే చెప్పొచ్చు. దీనికి ఈ రాశి వాళ్లకు ఏడాది మొత్తం బిజీ అయిపోతారు, వృత్తిపరంగా కూడా చాలా బాగుంటుంది, లవ్ మ్యారేజ్లకి చాలా అవకాశాలు ఉంటాయి, అలాగే పిల్లలు కనటానికి కూడా చాలా మంచి సమయము, అలాగే మానసికంగా శారీరకంగా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఈ అంశాలన్నీ కూడా తనకు సంబంధించినవే అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అంశాల గురించి తను ప్రతి ట్వీట్ లో కూడా గతంలో వేసిన పోస్టుల్లో, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, లో కావచ్చు, దాదాపుగా ఒక్కొక్క అంశం గురించి కొన్ని ట్వీట్లు అలాగే సోషల్ మీడియా పోస్టులు అయితే చేసింది. శారీరకంగా మానసికంగా అలసిపోయానుంది, అలాగే పిల్లల్ని కలాలని ఉంది అని చెప్పింది, అలాగే పెళ్లి గురించి కూడా తను మరలా లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లుగా కూడా గతంలో చెప్పడం జరిగింది. ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్నట్లుగా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తను 2025 సంవత్సరాన్ని చాలా పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఏ అయితే ఇప్పుడు తను ఇన్స్టాలో పోస్ట్ చేసిందో
అవన్నీ కూడా తాను అందుకోబోతున్నట్లుగా తాను ఫీల్ అవబోతున్నట్లుగా సమంత పోస్ట్ ద్వారా అర్థమవుతోంది మనోజ్. రైట్ రవిచంద్ర, అంటే మనం ఈ పోస్ట్కి సంబంధించి పాజిటివ్గా ఉంది అనే విషయం చాలా క్లియర్గా చెప్తూనే ఉన్నాము. సో అలా పాజిటివ్గానే తను ఆలోచిస్తున్న విషయం కనబడుతోంది. అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటా అనే విషయాన్ని ఏ లాయల్ అండ్ లవింగ్ పార్ట్నర్ అంటూ మెన్షన్ చేశారంటే మరోసారి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా, మరోసారి లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారనే ప్రశ్నకు గాను ఎటువంటి చర్చ కొనసాగుతోంది? అంటే మళ్ళా లవ్ మ్యారేజ్ చేసుకుంటది సమంత అనేది ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. బట్ ఈ ట్వీట్ లో ఈ 3 రాసుల వారికి లవ్ మ్యారేజ్ కి ఆస్కారం ఉంది అన్నట్లుగా ఆవిడ వెలుగుచ్చటంలో దాంట్లో నిగూఢ అర్థం ఉంది. బహుశా మేబీ తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది, ఆ సౌలభ్యం ఈ రాసుల్లో ఉన్న తనకు కూడా ఉంది అనేది అంతర్లీనంగా సమంత చెప్తున్న అర్థంగా మనం ఫీల్ అవ్వచ్చు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ లో సమంత మరలా ఒక వైవాహిక బంధంలో తను ఒక మ్యారేజ్ అయితే చేసుకునే అవకాశం ఉందని సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటికే తను విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఆవేదనని, ఆ మనోవేదనని చాలా సార్లు, చాలా సందర్భాల్లో, చాలా పోస్టుల్లో కూడా వివాహ బంధాన్ని గురించి తను ఫీల్ అయిన దానికి, జరిగిన దానికి తను ఫీల్ అవుతూ ఎన్నో సార్లు పోస్టులు పెట్టింది, కామెంట్లు చేసింది, ఇంటర్వ్యూస్ లో కూడా ఆవిడ ప్రస్తావించడం జరిగింది. సో రవిచంద్ర, మనం మాట్లాడదాం. ఫైనల్ గా గతంలో ఒక సిరీస్ సంబంధించి ప్రమోషన్ లో భాగంగా తను మాట్లాడిన ఒక మాట ఏంటంటే, నా ఎక్స్ కోసం నేను చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చి వేస్ట్ చేశాను అంటూ మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత రీసెంట్ గా 2 days బ్యాక్ మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా కనబడుతోంది, నో లవ్ లైక్ సాషా లవ్ అంటూ ఒక పెట్ డాగ్ ని పోస్ట్ చేసి తన ఒళ్ళో కూర్చోబెట్టిన సిచ్యువేషన్ ని పోస్ట్ చేసి తను చెప్పారు. ఇక్కడ కూడా మరోసారి లాయల్ అండ్ లవింగ్ పార్ట్నర్ అంటే ఈ 3 కూడా నేరుగా అంటే తన ఎక్స్ ని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఒక టాక్ నడుస్తోంది. సో ఇప్పుడు కూడా అలానే అనుకోవాలంటే తను ఈ యొక్క సిచ్యువేషన్ లో నాగ చైతన్య మరో వివాహం చేసుకున్నారు కాబట్టి తను ఇంకా డిప్రెషన్ లో వెళ్ళడమా, లేకపోతే నేను కూడా ఛాలెంజింగ్ గా చేసుకుంటాననే సిచ్యువేషన్ ని, ఆ ఇంటెన్షన్ ని వ్యక్తపరిచేందుకు ఈ పోస్టులు పెడుతున్నారు అనుకోవాలా, ఇలా అనుకోవాలి? ఖచ్చితంగా వైవాహిక బంధం తెగిపోవటం అయితే సమంత అయితే చాలా మానసికంగా కురింగిపోయింది. ఆ బాధ నుంచి అయితే తను ఇంకా బయటికి రాలేకపోతుందని చెప్పుకోవచ్చు. అందులో నాగ చైతన్య రీసెంట్ గా మరో ప్రేమ వివాహం చేసుకోవటం, తను స్టిల్ ఇంకా సింగిల్ గానే ఉండటం, సమంత ఆవేదనని మనం ఆవిడ మాటల్లో, ఆవిడ సోషల్ మీడియా పోస్టుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా తను కూడా వచ్చే సంవత్సరం 2025 లో పాజిటివ్ గా ఒక లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉందని ఆవిడ మాటల ద్వారా, అలాగే ఆమె పోస్టుల ద్వారా మనకు అర్థమవుతోంది. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద మరోసారి సోషల్ మీడియాలో సమంత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తను 3 రాష్ట్రాల వారికి అది చాలా పాజిటివ్ గా ఉంటుంది, 2025 సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని పొందుపరిచారు. దాంట్లో వృషభ, కన్య, మకర రాశి వారికి ఈ రకంగా ఉండబోతున్నట్టు మెన్షన్ చేసిన దాంట్లో ఉద్దేశం చూస్తుంటే వృత్తిపరంగా మెరుగుపడతారు, డబ్బు ఎక్కువగా సంపాదిస్తాను, ఆర్థికంగా బలంగా ఉంటాను, నమ్మకం, ప్రేమ అందించేటువంటి భాగస్వామిని పొందుతాను, ఎన్నో ఏళ్ల నుంచి లక్ష్యాలను పూర్తి చేస్తారు, ఆదాయ మార్గాలు పెంచుకుంటారు, మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు. ఇలా ఈ రకంగా చాలా పాజిటివ్ పోస్ట్ అయితే పెట్టింది. కానీ వరుస క్రమంలో గతంలో ఆవిడ మాట్లాడినటువంటి ఒక మాట, ఎక్స్కి చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చి వేస్ట్ చేశాను మనీ అంటూ మాట్లాడడం, తర్వాత అందరికంటే చాలా విశ్వాసం ఒక పెట్ డాగ్ దగ్గరే ఉంటుందన్నట్టుగా నో లవ్ లైక్ సాషా లవ్ అన్నట్టుగా మెన్షన్ చేయడం, ఇప్పుడు మరోసారి ఈ స్టేట్మెంట్, ఈ పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా డెఫినెట్గా నాగ చైతన్య వివాహం తర్వాత ఇటువంటి వరుస పోస్టులు చూస్తుంటే తను కొంత ఇబ్బంది పడుతోంది, బాధపడుతోంది. ఇది ఒక రకంగా ఛాలెంజింగ్గా తీసుకొని పాజిటివ్గా ముందుకెళ్తారనే ఒక ఇంటెన్షన్ని చూపించేందుకే ఈ పోస్ట్ చేశారంటూ పెద్ద ఎత్తున అందరూ కూడా చర్చిస్తున్నారు. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.